2024లో ఇప్పుడు చెప్పబోయే 3 రాసుల వారికి శనీశ్వరుడు దగ్గరికి రమ్మన్న రాడనమాట. ఆయన పూర్తిగా తిరోగమనం జరగబోతుంది. ఆ రాసులు ఎవరు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాం. 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి మరికొన్ని రోజుల్లో 2024 ఏడాదికి వెల్కమ్ చెప్పబోతున్నాము. కొందరు తమ నామ నక్షత్రం ప్రకారం జ్యోతిష్యం తెలుసుకోవాలని భావిస్తే, మరికొందరు న్యూమరాలజీ ప్రకారం తమ భవిష్యత్తును తెలుసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరంలో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది తెలుసుకోవాలని చాలా మంది చూస్తూ ఉంటారు. అయితే నవగ్రహాల్లో కర్మ ప్రదాత శనీశ్వరుడు కొందరి జాతకాన్ని మార్చనున్నాడు, అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు. శనీశ్వరుడు జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉండబోతున్నారు. అప్పుడు 3 రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసి రాబోతుంది. శనీశ్వరుడి అనుగ్రహంతో అదృష్టాన్ని పొందే ఆ రాశుల వారెవరో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు కొత్త సంవత్సరం కాసుల వర్షం కురిపించబోతోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఆదాయం మిక్కిలి ఎక్కువగా రాబోతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను తెచ్చిపెట్టే పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థానం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ కూడా మేషరాశి వారికి పూర్తి చేస్తారు. ఇక 2 మకర రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తుల పట్ల శనీశ్వరుడి అనుగ్రహం విపరీతంగా ఉండబోతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతోంది. ఆస్తి కలిసి వస్తుంది. కెరియర్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. కష్టాల నుంచి బయటపడతారు. జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయి. ఆనందంగా జీవిస్తారు మకర రాశి వారు. అదేవిధంగా ప్రేమలో కూడా పడతారు. ఇక చిట్ట చివరిది 3వది సింహరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులపై శనీశ్వరుడు అనుగ్రహం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు జాతకంలో శశ్ యోగాన్ని ఏర్పడనుంది. దీంతో వీరు పట్టిందల్లా బంగారమే. కెరియర్ లో అభివృద్ధి సాధిస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి అన్యోన్యత పెరుగుతుంది. స్థిర చరాస్తులు కలిసి వచ్చి సంపద ఆదాయం పెరుగుతుంది. పెళ్లి కాని వారికి వివాహం ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న కోర్టు కేసులన్నీ కూడా విజయం సాధించే అవకాశాలైతే సింహరాశి వారికి ఉన్నాయి.